మీదన ఓ వైపున ఈనాడు వెర్షన్ ఈనాడుదైతే సాక్షి వెర్షన్ వైసీపీ వెర్షన్ అవుతుంది. నిన్ననే జగన్ మాట్లాడింది చూసాం. ఇప్పుడు వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటి పాయింట్ వచ్చేటప్పటికి చంద్రబాబు బేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కొన్ని సిట్ నివేదిక సాక్షిగా రెడ్ బుక్ కుతంత్రం బెడిసికొట్టిందంటూ ఒక పెద్ద కథనాన్ని రాసుకొచ్చారు. ఇందులో రాజకేశిరెడ్డి వాంగ్మూలం పెట్టి కుట్ర, సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక అంటూ వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకి తెగించింది. అందుకోసమే రాజకేశిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. ఆ తర్వాత ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదిక న్యాయస్థానాన్ని సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టకదల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలో పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా, మరోవైపు వైఎస్ఆర్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజకేశిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏంటంటే రాజకేశిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదిక మీద ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అట్లాంటప్పుడు కుంభకోణం ఎక్కడ? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలని కట్టుకదలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్టయింది. సంతకం చేసేందుకు రాజకేశిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే న్యాయస్థానంలో హాజరుపరిచాడు, మీరే చెప్పారా సంతకం చేశారని ఆయన న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్పలేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజకేశిరెడ్డి వెల్లడించుంటే ఆయన వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రలకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులు న్యాయస్థానం సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.